బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. మామ కోడలి బంధం అంటే తండ్రి కూతుళ్ళ బంధం లాంటిది. ఆమె పట్ల మామ బాధ్యతగా ఉండాలి. కానీ ఒక మామ కూతుర్ని కామంతో చూశాడు. ఇదంతా కూడా ఎవరి గురించో కాదు, సాక్షాత్తు భద్రాచలం ఆలయం ప్రధాన అర్చకుడి గురించే మాట్లాడుకుంటున్నాం. పవిత్ర దేవాలయంలో స్వామివారిని నిత్యం పూజించే సీతారామానుజాచార్యులు ఇలాంటి పనులు చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. కోడలు ఆరోపణలతో సీతారామానుజాచార్యులు ఆయన కొడుకుపై సస్పెన్షన్ వేటు పడింది. వరకట్నంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న కోడలి ఫిర్యాదుతో ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు అలాగే అతని దత్తత కుమారుడు సీతారాంను ఆలయ ఈవో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామానుజాచార్యుల వారికి కొడుకులు లేకపోవడంతో సీతారాంను కొన్నేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. తాడపల్లిగూడెంకు చెందిన యువతితో 2019లో వివాహం జరిపించారు. పెళ్లైన కొన్నాళ్ళ నుంచి ఆమెకు వరకట్న వేధింపులు స్టార్ట్ అయ్యాయి. దీంతో కోడలు మామ సీతారామానుజాచార్యులు తరచు కూడా వేధిస్తున్నారంటూ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో కోడలు ఫిర్యాదు చేసింది. తన శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని, ఇబ్బందులు పెట్టేవాడని తీవ్ర ఆరోపణలు చేసింది. భర్త అలాగే అత్తమామలు, ఆడబడుచులు అదనపు కట్నం కోసం వేధించేవారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో సీతారామానుజాచార్యులు సహా 8 మందిపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 10 లక్షలు తీసుకురావాలని, లేకుంటే భర్తకు వేరే పెళ్లి చేస్తామని కొట్టి బెదిరించేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మామగారి బిహేవియర్ అయితే అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు. అట్లాగా ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే బయట అందరికీ కూడా నాకు 4వ కూతురు అని చెప్పేవారు. లోపలికి వచ్చేమో నన్ను నమ్ముకో అని చెప్పేవారు అనమాట. అది కరెక్ట్ కాదండి. ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన విషయం, నాతోటి పిల్లల్ని కనాలి, అది చాలా తప్పండి. ఆ విషయం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. స్వామివారు మరి ఇప్పుడు ఎందుకు బయటపడ్డారో నాకు తెలీదు. ఇన్నాళ్ళు నేను లాస్ట్ మంత్ ఫైల్ చేశానండి. అంటే ఇంత అవ్వాలని కాదు, మా వారు ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, మంచిగా మేమిద్దరం హ్యాపీగా ఉండాలనే తోటి నేను కేసు పెట్టాను. ఇంత రచ్చ చేయాలి అట్లా ఏం లేదు నాకు. చూస్తూ ఉన్నాము. భద్రాచలం ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులకి మొదటి నుంచి కూడా వివాదాస్పదుడనే పేరుంది. 9 ఏళ్ల క్రితం చూసుకుంటే ఆలయంలో ఆభరణాలు మాయమై ప్రత్యక్షమైన ఘటనలో శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఖగోళ యాత్రలో కూడా పాల్గొని దేవాదాయ శాఖ, దేవస్థానం మార్గదర్శకాలు ఉల్లంఘించారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రధాన పూజారి గారు విధులు తీసుకున్నటువంటి పొడిచేటి సీతారామ మొత్తం ఒక్కసారిగా సంబంధం చేరుకోవడానికి చేరింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు కూడా ఆయన వ్యవహార శైలిపై కూడా ఒకసారి 2 సార్లు ఈవో కూడా మందలించిన దాఖలాలు ఉన్నాయి. ఆ విధంగా మాత్రం తన కోడలపై ఖండించినటువంటి ఈ సీతారామానుజాచార్యులు మొత్తానికైతే మాత్రం వివాదాలతో కేంద్రబిందువుని చెప్పుకోవచ్చు. అని వ్యవహార శైలి ఫలితంగానే గత కొన్ని రోజుల నుంచి కూడా తన సొంతకు కొడుకుతో పాటుగా కూతురు కోడల మధ్య వివాదాలు ఘటన జరుగుతున్న నేపథ్యంలో కనీసం కోడలో జీవితం నాశనం అయిపోతుందనే ఆలోచన, కొడుకు జీవితం అట్లా దుఃఖపెట్టిన ఆలోచన లేకపోకుండా ఉండడమే కాకుండా చివరికి తనపై ఖండించి తనతో కుమారుని కనాలి, నాకు నాటి రూపమే రావాలంటూ తన యొక్క వక్ర బుద్ధిని తన యొక్క మనసులను మార్చిన కోడలపై చెప్పడంతో ఆ ఒక్కసారిగా సంగతినిపై నేపథ్యంలో పలుమార్లు ఇదే విషయంపై భర్తతో కూడా చర్చించినా గానీ కనీసం భర్త కూడా ఏమైనా పొజిషన్ లో ఉండడంతో కూడా ఎవరు చెప్పుకోలేని అర్థం కాక చివరకు
తన పుట్టినకి వెళ్ళిన తర్వాత అక్కడ అగాత్యానికి పాల్పడిన ఆత్మహత్యాత్మ చేస్తున్న ఘటనలో బంధువులు ఏం జరిగిందని వాళ్ళు ఒక్కసారిగా ఆరాధనగా ఇష్టపోయి నిజాలు బయట రావడంతో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫలితంగా తాడేపల్లిగూడెంలో అక్కడ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు బంధువులు. అక్కడ నుంచి కేసు స్వీకరించినటువంటి పోలీసులు మొత్తానికైతే భద్రాచలం రావడం, భద్రాచలం వచ్చిన తర్వాత సీతారామరాజు గారి ఇంటిపై ఒక్కసారిగా వాళ్ళు దర్యాప్తు చేసిన తరుణంలో వాళ్ళ ఇంట్లో లేకుండానే రామానుజాచార్యులు మొత్తానికి బయటకు వెళ్ళిన అంటే ముఖం చాటేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో తలదర్శన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే తన కొడుకు, భార్య, తన సీతారామరాజాచార్యులు మొత్తం కూడా ప్రజెంట్ అయితే భద్రాచలం వదిలేసి మరో ప్లేస్ లో తలదాచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పోలీసులు కూడా దీనిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే తాను హైదరాబాద్ లో కానీ లేదా ఆంధ్రాలో ఉన్నట్టుగా సమాచారం ఉందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఏకకాలంలో కూడా మొత్తానికైతే 2-3 టీవీలు పనిచేస్తూ ఆయన కోసం అన్వేషిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పటికే దేవస్థానం ఈవో రమాదేవి సైట్ కూడా అతను రామానుజాచార్యులతో పాటు తన కుమారును కూడా విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా తాజాగా వెల్లడించిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా ఈ గతంలో కూడా నేను 9 ఏళ్ల క్రితం కూడా సీతాదేవికి సంబంధించిన పుస్తకాలు కూడా తమిళనాడు రాష్ట్రంలో అమ్మేందుకు కూడా ఆయన కార్యరూపం చేశారు. ఫలితంగా ఆయన పాలనలో ఆయన కారాగానికి సంబంధించిన దానికి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న తరుణంలో మొత్తానికైతే మాత్రం సీతాదేవికి సంబంధించిన నగలు కూడా చాలా వరకు ఆయన అసలు ఒరిజినల్ ను తీసివేసి తమిళనాడు రాష్ట్రంలోనూ కోయంబత్తూరు సైడ్ తీసుకెళ్లి అతను అమ్మేందుకు ప్రక్రియ కొనసాగింది. అప్పట్లో కూడా వివేకానంద సీతారామరాజాచార్యులు ఫలితంగా చూస్తుంటే మాత్రం ఈయన ఇటీవల కాలంలో ఉత్సవ విగ్రహాలతో ఇతర దేశాలకు వెళ్లి కూడా ఈయన ఒక ప్రత్యేక పెళ్లిలు జరిపిస్తూ ప్రభుత్వం నిర్వహించిన నేపథ్యం కూడా ఉంది. టోటల్గా రామానుజాచార్యుల యొక్క వ్యవహార శైలిపై అప్పట్లో ప్రధాన అర్చకులు కావచ్చు, మిగతా ఆలయ పండితులు సంబంధించిన వర్గ విభేద కూడా తారస్థాయిలో జరుపుకునే నేపథ్యం అయితే ఉంది. కానీ మొత్తానికైతే మాత్రం ఇలాంటి ఘటనలకు సంబంధించి తన యొక్క కుమారుడి భార్యపై కన్నేయడంతో ఒక్కసారిగా దేవాలయానికి మక్క భార్య ఇలా ఉండడంతో ఆలయ ఈవో మొత్తానికైతే తను సస్పెండ్ చేసిన ఉత్తర్వులు నేపథ్యం ఉంది పరిస్థితిలో.